హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఏనుగుని చిన్నప్పటి నుంచి అదుపులో పెట్టడానికి దాన్ని కాళ్ళకి గొలుసులేసి కడుతూ ఉంటారు కదా. అయితే ఏనుగు పెరుగుతూ వస్తున్నా కూడా దానికి చాలా బలమున్నా ఆ గొలుసులు తెంపడానికి ప్రయత్నించదు. ఎందుకంటే దానికి చిన్నప్పటి నుంచి మైండ్లో ఉండిపోయింది, ఈ గొలుసులు నన్ను కట్టిపడేసాయి, నేను ఎక్కడికి వెళ్ళలేను, ఇవి నన్ను అదుపు చేస్తాయి అని చెప్పి అది మైండ్లో పెట్టేసుకోవడం వల్ల పెద్ద ఎదిగిన తర్వాత కూడా దానికి చాలా బలం ఉన్నా ఆ గొలుసుని తెంపడానికి ప్రయత్నించదు. ఇదెందుకు చెప్తున్నానంటే మన మైండ్లో ఏదైతే మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తామో అదే పెద్ద ఎదిగిన తర్వాత కూడా ఉంటుంది. అయితే ఇప్పుడున్న సొసైటీలో మనం చాలా దారుణాలు చూస్తున్నాం. మూవీస్ రిలీజ్ అవుతుంటే, ఏవైనా పార్టీస్ గొడవలు జరుగుతున్నాయి అంటే అర్ధరాత్రి ఒంటరిగా వెళ్ళినప్పుడు అమ్మాయిల్ని పాడు చేయడం, ఇవన్నీ అబ్బాయిలకి ఇచ్చిన ఫ్రీడమ్ వల్లే జరుగుతున్నాయి. మీరు అమ్మాయిల్ని రెస్ట్రిక్ట్ చేసినంత దాంట్లో 1% అయిన అబ్బాయిలకి రెస్ట్రిక్షన్స్ పెడుతూ ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏ టైం వరకు ఉండాలి, ఇలాంటివన్నీ నేర్పిస్తే ఈ గొడవలు, ఈ అఘాయిత్యాలు ఇవేమీ జరగవండి. అవన్నీ మానేసి అమ్మాయిలే ఒక్కరిగా వెళ్ళారు, అందుకే అమ్మాయిలకి ఇలా జరిగిందని చెప్పడం తప్పు. ఫ్రెండ్కి తెలిసిన వాళ్ళ పెళ్ళైనా ఫ్రెండ్ వచ్చి అడగగానే అబ్బాయిని పంపిస్తారు. అబ్బాయి లేట్గా ఇంటికి వచ్చినా అబ్బాయికి పనుండి వెళ్ళాడు అంటారు తప్ప ఎందుకు వెళ్ళామని అడుగురు. అబ్బాయే కదా, లేట్ అయినా పర్లేదు అని ఆలోచిస్తూ ఉంటారు. అలా అబ్బాయిలకి ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల ఏది జరిగినా వాళ్ళే ఎక్కువ వెళ్ళిపోతూ ఉంటారు. దానివల్ల ఒకవేళ హీరో వచ్చారనుకోండి, ఆ హీరోని నేనే చూడాలి అన్న తాపత్రయంలో తొక్కిసలాటలు జరుగుతూ ఉంటాయి. దానివల్ల చాలామంది ప్రాణాలైతే కోల్పోతున్నారు. అలా ప్రాణాలు కోల్పోయిన వారిలో ఒక్కరిని నిందించడం ఎంతవరకు కరెక్ట్ అండి? మనం అబ్బాయిలకి ఇచ్చిన ఫ్రీడమ్, వాళ్ళకి హద్దు అదుపు లేకుండా మనం నేర్పిన ఫ్రీడమ్ వల్ల తొక్కిసలాటలు జరుగుతూ చాలామంది ప్రాణాలైతే కోల్పోతున్నారు. అవి ఎవరూ గమనించకుండా ఒక్కరి వల్లే ప్రాణాలు కోల్పోయారని ఒక్కరిని నిందించడం చాలా తప్పు. మన పూర్వీకుల నుంచి అబ్బాయిలకు అలవాటైన ఆ ఫ్రీడమ్ అనేది చిన్నప్పటి నుంచి వాళ్ళ మైండ్లో ఉండిపోవడం వల్ల పెద్ద ఎదిగిన తర్వాత కూడా వాళ్ళు ప్రతి వాటికి ముందుండి అనవసరమైన వాటిలో కూడా ముందుంటున్నారు. అది నేను చెప్పేది. తొక్కిసలాటలు జరుగుతున్నాయి. ఎందుకు ఇంత తొక్కిసలాటలు జరుగుతున్నాయి? అంత ఆలోచన లేకుండా ఎలా నడుచుకుంటున్నారో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. ఒక్కొక్కరికి ఆలోచన అనేది ఉండాలి కదా. ఇప్పుడు హీరోనే వచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, కలుస్తారు, కలవకపోతే ఏమవుతుంది, తిరిగి వచ్చేయండి. అంతేగాని కంగారుగా అందరూ తోసుకుంటూ వెళ్ళిపోయి చూసేంత పనేం లేదు కదా. దీనివల్ల తొక్కిసలాటలు జరుగుతూ ప్రాణాలు కోల్పోతున్నాయి, ఫ్యామిలీస్ రోడ్డు మీద పడుతున్నాయి. ఎవరు బాధ్యులు దీనికి? ఎప్పుడైనా ఆలోచించారా?